అయిపోయింది అంటే మీ దాదాపు మీ బాల్యదశ అయిపోయినట్టే లెక్క. ఇంకా ఇటువంటి జీవితము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే జీవితం అనేది మళ్ళీ రాదు. ఎందుకంటే తెలిసి తెలియని జ్ఞానము, చిన్న చిన్న దోస్తానాలు ఉండడము, అల్లర్లు, అవి కలుసుకోవటాలు, గొడవలు పెట్టుకోవటాలు, ఇవన్నీ మళ్ళీ ఇటువంటి మంచి పీరియడ్ అనేది అసలు మన జీవితంలో మళ్ళీ రాలేదు కూడా. ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా నమ్మకంగా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం తెలిసి తెలియని ఏజ్లోనే మనం అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది ఈ ఫ్రెండ్షిప్ అనేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందాకనే టీచర్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, 10th క్లాస్ వరకు ఉన్నప్పుడు మేము టీచర్లము తల్లిలాగా తండ్రిలాగా టీచర్లలాగా ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని బాగుపరచడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసినాం. 10th క్లాస్ వరకు కూడా చదవడంలో కానీ, రాయడంలో కానీ, ఎగ్జామ్ రాయడంలో కానీ, ఫార్మేటివ్స్ రాయడం కానీ, స్కూల్కు రాకపోవటం కానీ, ప్రతి దానిలలో దండించి ఖండించి కోప్పడి నయాన భయాన అన్ని విధాలలో చెప్పి మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి 10th క్లాస్ వరకు తెచ్చి మిమ్మల్ని సాగనంపుతున్నాం. ఇప్పటి నుండి ఇంతవరకు మా కాళ్ళ మీద నిలబడ్డారు మీరు. ఒక 50%, 60% మా కాళ్ళ మీద నిలబడ్డారు. ఇప్పటి నుండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎందుకంటే మీరు ఇంటర్కి పోయిన తర్వాత అక్కడ మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కాలేజీకి వచ్చినా అడగరు, రాకపోయినా అడగరు, చదివినా అడగరు, చదవకపోయినా అడగరు. మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక 50% పట్టించుకుంటారు. ఎందుకంటే నా కొడుకు కొంచెం పెద్దగా అయింది కదా, వాడు చదువుకుంటాడు, వాడు చేస్తాడులే అనుకుంటారు. కానీ ఇదే టైం మీరు లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల పీరియడ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనే పీరియడ్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఈ 10th క్లాస్కు వెళ్తున్నందుకు మీరు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే ముందున్నారు, జాగ్రత్తగా ఉన్న పీరియడ్లలో చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి పోయిన తర్వాత కొంతమందికి ఈ మాటలు వింటున్నా నేను, ఏమైతే ఆడెవడో కూడా నాకు చూపించకపోతాడా, పక్కోడు ఎవడన్నా మంచివాడు ఉంటే నేను చూసి రాస్తాను ఆ నమ్మకంతో ఉన్నారు చాలామంది పిల్లలు. అట్లా మాత్రం ఉండకండి. దయచేసి మీరు పాస్ అవ్వడానికన్నా ప్రయత్నం చేయండి. ఆ పక్క వాళ్ళు ఎవరో తెలియదు, ఏం తెలియదు. ఒకరోజు చూపించవచ్చు, ఒకరోజు చూపించకపోవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా కావచ్చు, స్కాడే రావచ్చు. అలాంటప్పుడు మినిమంగా మీరు పాస్ కూడా కాలేదు. ఇప్పుడు మీరు పాస్ కాలేదంటే 10th కనుక మీ బేసిక్ పాస్ అవ్వడం అనేది కంపల్సరీ బేసిక్. ఆ బేసిక్ మాత్రం మీరు పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతరుల మీద ఎవరి మీద ఆధారపడకండి, మీ స్వయాన మీరు ఆధారపడండి, మీరు మంచిగా చదువుకోండి. మాకు మీ తల్లిదండ్రులకు అందరికీ పేరు తీసుకురండి. ఒక చిన్నగా అంటే ఇది కవితలాగా కాదు, ఏది కాదు, ఏదో ఊరికే నేను రాశాను, ఒక్క నిమిషం వినండి. అంటే ఎందుకంటే ఇక్కడ చాలామంది రచయితలు ఉన్నారు, వాళ్ళ ముందు నేను చాలా చిన్నదాన్ని, కాకపోతే అలా రాశాను, వినండి. పలకా బలపం పట్టి బడి బాట పట్టాను, నాటి నుండే నా విద్యార్థి జీవితం మొదలైంది. అందరూ నా నేస్తాలే, తెలిసి తెలియని విజ్ఞానంతో బాల్యం మొదలయ్యింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 10కి వచ్చా, తిరిగి చూస్తే నా బాల్యం ఎంతో మధురాతి మధుర జ్ఞాపకాలు, మళ్ళీ తిరిగి రాని బాల్యం. నా బాల్యమిత్రులారా, ఈనాటి నుండి మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా బాల్య స్మృతులు నెమరవేస్తూ ఉన్నత స్థితిలో ఆయురారోగ్యాలతో ఉంటూ తల్లిదండ్రులకు, మనకు విద్య నేర్పిన గురువులకు, పాఠశాలకు మంచి తేవాలని కోరుకుంటున్నాను మిత్రులారా అని 10th క్లాస్ పైన ఉన్నది రాశాను. ఓకేనా? థ్యాంక్ యూ.